ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చినారో. ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని ఇచ్చినారు. అలాగే -28y ఎక్స్ ప్లస్ వై ప్లస్ 49y స్క్వేర్ అనే క్వశ్చన్ ఇచ్చినారు. ఇప్పుడు మనం ఈ 4ని కూడా 2 స్క్వేర్ అని రాసుకోవచ్చా? 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వైకి హోల్ స్క్వేర్ ఉంది. అలాగే దీనికి కూడా 4కి కూడా 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. రెండింటికి స్క్వేర్లే కాబట్టి ఇలా ఏబి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే మనం ఓవరాల్గా ఎలా రాసుకోవచ్చు? ఏబి హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. అలా రాసుకున్నాము. సో ఇక్కడ అలాగే ఇక్కడ చూస్తే మనకి 49ని కూడా మనం ఏమి రాసుకోవచ్చు? 7 స్క్వేర్ రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ 7y హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? సో ఇప్పుడు ఇది మనకి ఏ, ఇది బి. మరి ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, 2ab ఫార్మేట్లో ఉందో లేదో చూద్దాం. సో 2 ఇంటూ ఏ ప్లస్లో ఎంత ఉంది? 2 x + y. మరి బి ప్లస్లో ఏముంది? 7y ఉంది. సో ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. ఇప్పుడు ఈ ఫార్మేట్లోకి వస్తే మనకి ఈ క్వశ్చన్కి ఫ్యాక్టర్స్ ఈ ఫార్మేట్లో వస్తుంది. సో దానికోసం ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి 2 2s ఎంత? 4, 4 7s ఎంత? 28 వచ్చింది కదా. సో y ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై వచ్చింది కాబట్టి ఇదంతా ఓవరాల్గా ఈ ఫార్మేట్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఏ ప్లస్లో ఎంత ఉంది? 2x + y. సో నెక్స్ట్ మైనస్, మరి బి ప్లేస్లో ఏముంది? 7y అనేది ఉంది. సో మనం ఓవరాల్గా స్క్వేర్ అనేది ఉంటుంది కదా, స్క్వేర్ వేసుకుంటే ఇప్పుడు 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ వై 2y. సో -7y హోల్ స్క్వేర్. సో ఓవరాల్గా 7yలో నుంచి 2y తీసేస్తే 5y. సో -5y సో హోల్ స్క్వేర్. సో ఇచ్చిన క్వశ్చన్కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 2x - 5y ఇంటూ 2x - 5y. సో ఇదన్నమాట ఇచ్చిన క్వశ్చన్కి ఫ్యాక్టర్స్. థ్యాంక్ యూ.